హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జననీ క్రియేషన్స్ టాలెంట్ హబ్. ప్రతిసారి మీ ముందుకు తెచ్చేలాగానే ఇప్పుడు కూడా ఇంకొక టాలెంటెడ్ పర్సన్ని మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడు అతనితో మాట్లాడి చూద్దాం. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? హలో సార్, నా పేరు చంద్రశేఖర్. ఓ, మీ ఊరు ఎక్కడ? మాది మహబూబ్ నగర్ సార్, కొత్తపేట గ్రామం. ఓకే, చెప్పండి మీకు ఏం టాలెంట్స్ ఉన్నాయి? సార్ నాకు సింగింగ్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. మీకు జననీ టాలెంట్ హబ్ గురించి ఎవరు చెప్పారు? ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అదే ఈవెంట్లో మన ప్రొడ్యూసర్ సార్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారు కూడా వచ్చారనమాట. నా టాలెంట్ చూసి సార్ నాకు అవకాశం కల్పిస్తానని చెప్పేసి నన్ను ఒకసారి మన స్టూడియోకి వచ్చి కలవని చెప్పేసి చెప్పారు సార్. ఓకే బ్రదర్, మన ఛానల్ కోసం ఇప్పుడు నువ్వు ఒక చిన్న సాంగ్ పాడగలవా? సార్ తప్పకుండా పాడతాను సార్. ఓకే, గో అహెడ్. నీ ఏలు పట్టుకున్నవాడేనా ఏరి కోరి కట్టుకునేది, విడిపోను అన్న నీ ప్రేమేనా విడికోలు పలికింది, కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే, ప్రేమ భాషలన్నీ గుండు సూదులై గుచ్చుతున్నట్టు ఉందే, ఓనవాలు రాసిన నాడే ఒక్కటైనమన్నావుగానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, ఇంతలోని ఎంత ప్రేమ చూపి నన్నెంత వంచన చేసినవేమే, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాగముగా పోయినవేమ్మా, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాగముగా పోయినవేమ్మా. వావ్, సూపర్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది సాంగ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మన ఛానల్ గురించి మీ మాటల్లో. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో నా టాలెంట్ని గుర్తించి జననీ క్రియేషన్ టాలెంట్ హబ్ వాళ్ళు నాకు ఒక అవకాశం కల్పించారు. మీలో కూడా టాలెంట్ ఉంటే మన జననీ క్రియేషన్ టాలెంట్ హబ్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అలాగే మీలో ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే వెంటనే జననీ క్రియేషన్స్ టాలెంట్ హబ్కి రండి.